మార్కెట్ గిరాకీని గమనిస్తూ ఉన్న వనరుల్ని సమర్థంగా వినియోగించుకుంటూ తక్కువ పెట్టుబడితో చక్కటి లాభాలు గడిస్తున్నారు తూర్పుగోదావరి జిల్లా రైతు. సంప్రదాయ పంటల స్థానంలో పలు రకాల కూరగాయ పంటలు ప్రకృతి విధానంలో పండిస్తూ వచ్చిన దిగుబడుల్ని సొంతంగా అమ్ముతూ లాభాలు గడిస్తున్నారు. ఏ ఏటికాయేడు పంటల సాగులో పెట్టుబడులు పెరిగిపోతున్నాయి, దిగుబడులు తగ్గుతున్నాయి. వచ్చిన దిగుబడులకు మార్కెట్లో సరైన గిట్టుబాటు ధర రావడం లేదు. దీంతో ప్రత్యామ్నాయ పంటల సాగుకు మొగ్గు చూపుతున్నారు రైతులు. ఈ కోవలోనే తూర్పుగోదావరి జిల్లా రాజనగరం మండలం కల్వచెర్ల గ్రామానికి చెందిన రైతు బుచ్చిబాబు తనకున్న ఎకరన్నర వ్యవసాయ భూమిలో మార్కెట్లో ఎప్పుడూ డిమాండ్ ఉండే కూరగాయల సాగు ప్రకృతి విధానంలో చేపడుతున్నారు. వచ్చిన దిగుబడిని ఇంటి వద్దే అమ్ముతూ అధిక లాభాలను గడిస్తున్నారు. వంగ 70 సెంట్లండి, మిరప 20 సెంట్లండి, బెండ 10 సెంట్లండి, దొండ 15 సెంట్లండి, చిక్కుడి 20 సెంట్లండి, సొరగ 10 సెంట్లండి. విత్తనం సాగులను తెచ్చానండి. విత్తనాలండి కేజీ బెండ అండి 1200 అండి ప్యాకెట్, వంగండి మొక్క రూపాయి పోవాలండి, దొండ అండి 10 రూపాయలండి అంటూ, సొర అండి ప్యాకెట్ అండి 200 రూపాయలండి దాంట్లో పెట్టిన ప్యాకెట్ అండి, చిక్కుడు అండి అది 200 రూపాయలు ఇస్తున్నామండి చిక్కుడు. ఓన్గా ఇంటికంటే సొంతంగా మేము రైతు బజార్ రేటుగా కూరగాయలు అమ్మబడినండి. అంటే అన్ని రకాలు ఉంటే ఇంటి దగ్గర మేము సొంతంగా మార్కెటింగ్ చేసుకుంటాం బాగుంటుంది, అన్ని రకాలు పెట్టామండి. వంగలో డైలీ ఒక 50-60 కేజీలు వస్తామండి 80 సెంట్లో. అండి డైలీ ఒక 20 కేజీలండి, దొండ 10 కేజీలు, చిక్కుడు ఒక 10 కేజీలకు వస్తామండి, మిరప డైలీ ఒక 20 కేజీలకు వస్తామండి 20 సెంట్లు. రోజు అండి మాకు రోజు 3000 వస్తుందండి ఆదాయం. మేము సొంతంగా ఓన్గా చేసుకుంటాం. పురుగు మంది అండి మేము వేప చెక్క రసం ఎక్కువ వాడతామండి, వేప నూనె వేప చెక్క రసం ఎక్కువ వాడతామండి. కోతుల గురించి పెంచింగ్ చేసుకున్నామండి.